అమెరికాలో గౌతమ్ అదానీ కేసు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ కాంగ్రెస్ చెలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. టీపీసీసీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్క్రీన్ మీద మనం లైవ్ లో చూస్తున్నాం. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యాయి. అదానీ అలాగే మణిపూర్ అంశాలపై కాంగ్రెస్ ఈ నిరసన బాట పట్టింది. రాజ్భవన్ చెలో రాజ్భవన్ కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యంగా మణిపూర్లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు, అలాగే మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి బీజేపీ తీరుకు నిరసనగా నక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ కు తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. అదానీ వ్యవహారానికి సంబంధించి కూడా ముందు నుంచి కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. చర్చకు పట్టుపట్టాలి, చర్చించాలి అని కూడా. దానికి సంబంధించి కూడా కేంద్రం వైఖరికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే మిగతా ముఖ్య నేతలు, సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మిగతా నాయకులందరూ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలకంగా కాంగ్రెస్లో వ్యవహరించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్పంచుకున్నారు. మంత్రులందరూ కూడా సీఎంతో నడుస్తున్నారు, ముందుకు కదులుతున్నారు ఈ ర్యాలీలో. ముఖ్యంగా అదానీ వ్యవహారం, మణిపూర్ అంశాలపై కాంగ్రెస్ ఈ నిరసన ర్యాలీ చేపట్టింది. ఇప్పటికైనా బీజేపీ తమ తీరును మార్చుకోవాలని, మణిపూర్కి ఇప్పటి వరకు కూడా మోదీ పర్యటించలేదని ఓ ప్రక్కన పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది అధికార పార్టీని. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ కు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ నడుస్తోంది. ర్యాలీలో వందలాది వేలాది మంది పార్టీ నాయకులు, అలాగే వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటున్నాయి. యువత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందుండి ర్యాలీని నడిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. సో నక్లెస్ రోడ్ నుంచి భారీగా జనసందోహంతో చెలో రాజ్భవన్ కార్యక్రమంలో ర్యాలీగా వెళ్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం నెక్లెస్ రోడ్లో ఏదైతుందో అక్కడి నుంచి కూడా ఈ మహా ర్యాలీ స్టార్ట్ అయింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ క్రమంలో ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పాల్గొన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ముందుండి ర్యాలీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చలో రాజ్భవన్ అంటే రాజ్భవన్ వరకు కూడా ర్యాలీ కొనసాగబోతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది టీపీసీసీ. ముఖ్యంగా మణిపూర్ లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి కేంద్రం వైఖరిని నిరసిస్తూ, అలాగే అదానీ వ్యవహారంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ రాజ్భవన్ చెలో రాజ్భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్దగానే పాల్గొన్నాయి. రైట్, నెక్లెస్ రోడ్ నుంచి ర్యాలీ అయితే ప్రారంభమైంది. విజువల్స్ లో లైవ్ లో చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ నడికి తెలుసుకుందాం. గ్రౌండ్ డీటెయిల్స్ ని ప్రతాప్ అందిస్తారు.
ప్రతాప్, ఓటు యు. కాసేపటి క్రితమే ఇక్కడ నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కాంగ్రెస్ నిరసన ర్యాలీ అయితే ప్రారంభమైంది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు చలో రాజ్భవన్ ముట్టడికి అయితే పిలుపు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా తెలంగాణ టీపీసీసీ కూడా క్రితమే ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి చలో రాజ్భవన్ కు బయలుదేరారు. ప్రజెంట్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి రాజ్భవన్ దాకా వెళ్ళి అక్కడికి రాజ్భవన్ ముట్టడిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ చౌరస్తా క్రాస్ అవుతున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కి వెళ్తారు. ముఖ్యంగా దీనికి ఉద్దేశి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీనికి నిరసనకు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం ఆదాని ఇష్యూకి సంబంధించి ఇటీవల కాలంలో అమెరికా FBI అయితే కేసు నమోదు చేసిన అమెరికాలో కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి దానిపైన జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. చాలా వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. తో పాటు దేశ ప్రతిష్ట మంటగలిపే విధంగా వ్యవహరించారు. దీనివల్ల దెబ్బతింది కాబట్టి ఖచ్చితంగా జేపీసీ వేయాలి. జేపీసీ వేసి దీనిపైన నిజ నిర్ధారణ దిక్కుదేల్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లోక్సభలో కూడా ఈ అంశానికి సంబంధించి లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా గత కొన్ని రోజులుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఖచ్చితంగా దీనిపైన జేపీసీ వేయాలని పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వ కేంద్రం మాత్రం దీనికి ససేమిరా అంటుంది. దీంతో మోడీ ఆదాని బాయి బాయ్ అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ర్యాలీలో కూడా సేమ్ అదే విధంగా మాస్కులు కూడా మోడీ ఆదాని మాస్కులు పెట్టుకొని ఇద్దరు బాయి బాయ్ అనే విధంగా కూడా మాస్కులు పెట్టుకొని చేస్తున్నారు. ఆటపాటలతోటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకోబోతుంది. అయితే ఖైరతాబాద్ చౌరస్తా నుంచి కూడా ఖైరతాబాద్ చౌరస్తా నుంచి క్రాస్ అయిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో రాజ్భవన్ చేరుకొని అక్కడ దాకా ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు చెప్పండి. రాజ్భవన్ కి చేరుకున్న అనంతరం అక్కడ ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ముఖ్య నేతలు గానీ లేదంటే గవర్నర్ ని కలిసేటువంటి అవకాశం? దీనికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలు మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి వినతి పత్రం ఇవ్వాలా అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక ర్యాలీ అయితే చేయాలని కూడా ఉంది కాబట్టి అందులో భాగంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నర్ ఆఫీస్ లో ఒక వినతి పత్రం కూడా ఇచ్చే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి గవర్నర్ కార్యాలయం ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ అందులోనూ సీఎం తో పాటు మంత్రులందరూ కూడా ఈ ర్యాలీలో ఉన్నారు. వారే స్వయంగా నిరసన ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి గవర్నర్ కు సంబంధించి ఇక్కడ పోలీసులు అయితే ఈ ర్యాలీ సందర్భంగా అయితే ఫుల్ ప్రొటెక్షన్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. సీఎం తో పాటు అంతా మంత్రులందరూ ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ ఎలాంటి ఘటన జరగకుండా అక్కడ రాజ్భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ర్యాలీకి సంబంధించి కూడా ఎక్కడెక్కడ పోలీసులు నిఘాతోటి ముందుకెళ్తున్న పరిస్థితి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వినతి పత్రం ఇవ్వాలా లేదంటే అక్కడ నిరసన చేసి అక్కడ స్పీచ్ ఇచ్చి విరమించుకోవాలా అనేది చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇప్పుడు దాదాపు రాజ్భవన్ దాకా చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం గానీ ముఖ్య నేతలు మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ మాట్లాడతారా లేదంటే కనుక గవర్నర్ కార్యాలయంలోకి సెక్రటరీకి వెళ్లి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే ప్రతాప్, కీప్ అప్డేటింగ్ అస్ ప్రతాప్. మొత్తానికి ప్రతాప్ అందించిన సమాచారం మేరకు కాసేపట్లో ఆల్మోస్ట్ నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాసేపట్లోనే అక్కడికి చేరుకున్న తర్వాత గవర్నర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఏమైనా ఇవ్వాలా లేదు, వినతి పత్రం ఏమైనా ఇవ్వాలా లేదు, అక్కడ నేతలందరూ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా, కేంద్రానికి సంబంధించిన నిరసనని గట్టిగా నిరసన రూపంలో వెళ్ళగక్కుతారా అనేది తెలియాలి. వాళ్ళ గలం విప్పి మాట్లాడతారా, కేంద్రాన్ని విమర్శిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రస్తుతానికైతే ర్యాలీ అయితే చాలా వేగంగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్య నాయకులందరూ కూడా ముందుండి ర్యాలీని నడిపిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం నిరసన తీరు, కేంద్రం వైఖరికి సంబంధించి ఈ నిరసన పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రం అదానీ వ్యవహారంలో అలాగే మణిపూర్లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును వీళ్ళు కాంగ్రెస్ ముందు నుంచి కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆ తీరుని చాలా బహిర్గతంగా
ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా కేంద్రం వైఖరిని తప్పు పట్టబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆ కేంద్రం వైఖరిని తప్పు పడుతూనే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు, మంత్రులు, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ర్యాలీని ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న క్రమంలోనే, పిలుపునిచ్చిన క్రమంలోనే ముఖ్యమంత్రితో సహా ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీలో ముందుండి నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాజ్భవన్ కి కాసేపట్లో ఈ ర్యాలీ చేరుకోబోతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరికి సంబంధించి అటు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ గలాన్ని విప్పుతున్నారు. కేంద్రం తీరుని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు ప్రధాని మోదీ మణిపూర్ సందర్శన చేయలేదని, మణిపూర్ గురించి ప్రత్యేకించి దృష్టి సారించలేదు. బీజేపీ పెద్దలెవరు కూడా దీనికి సంబంధించి అక్కడ శాంతిని నెలకొల్పే చర్చలు సరిగ్గా చేయలేదు, చేసినవి సఫలీకృతం కాలేదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ముందు నుంచి కూడా విమర్శలు చేస్తున్నారు. కుకీలకి, మైతీలకి అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లని సద్దుమణిగించాలి, అమాయకులు బలైపోతున్నారని కాంగ్రెస్ నిరసనలు వెళ్ళగక్కుతోంది. ముందు నుంచి ఎలక్షన్స్ ముందు నుంచే ఈ రగడ జరుగుతోంది. ఇంకా కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో, తాను ఇంకా నిమ్మకు నీరెత్తినట్లే కేంద్రం వ్యవహరిస్తుండటంతో ఆ తీరుని ఖండిస్తూ కాంగ్రెస్ ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమం తెలంగాణలో చేపట్టింది. ఆ ర్యాలీనే ఘనంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభమైన చలో రాజ్భవన్ కార్యక్రమంలో దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ ర్యాలీలో ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. స్క్రీన్ మీద మనం క్లియర్ గా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇలా ముఖ్య నేతలందరూ, ఠాకూర్, రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కనబడుతున్నారు. ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా ముఖ్య నేతలందరూ కూడా ర్యాలీలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా కేంద్రం తీరు భేషజంగా ఉంది. ముఖ్యంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అదానీ వ్యవహారంలో అసలు ఏమీ జరగనట్టే వ్యవహరిస్తోంది అంటూ కూడా కేంద్రం తీరును నిరసిస్తూ ఈరోజు చెల్లో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది టీపీసీసీ. ఈ క్రమంలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో ముఖ్య నేతలు, ముఖ్యమంత్రితో సహా పాల్గొన్నారు. కేంద్రం వైఖరిని ఎండగట్టనున్నారు. నిరసన రూపంలో, ఈ ర్యాలీ రూపంలో కేంద్రం వైఖరిని వాళ్ళు గలమెత్తి నిరసన రూపంలో ఖండించనున్నారు కేంద్రం తీరుని. కాసేపట్లో ముఖ్య నేతలు ఎవరైనా మాట్లాడతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ర్యాలీకి సంబంధించి, కేంద్రం తీరుకి సంబంధించి బాహాటంగా విమర్శిస్తారా రాజ్భవన్ దగ్గర వేదికగా అనేది వేచి చూడాలి. కాసేపట్లోనే అక్కడికి ఆల్మోస్ట్ చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టింది చలో రాజ్భవన్ కార్యక్రమం. అదానీ, మణిపూర్ అంశాల మీదే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ముఖ్యమంత్రి ర్యాలీలో ముఖ్యమంత్రి కాసేపట్లో ర్యాలీ రాజ్భవన్ కి చేరుకున్న క్రమంలో అక్కడ మాట్లాడబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ర్యాలీ అయితే రాజ్భవన్ కు చేరుకుంది. నక్లెస్ రోడ్డు దగ్గర ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, మహా ర్యాలీ రాజ్భవన్ కి చేరుకుంది. రాజ్భవన్ వద్ద కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం వైఖరిని ఆయన ఖండించనున్నట్లుగా తెలుస్తోంది. మేము
ఊరు రాదే మనకు అది కూడా ముళ్ళకైతే ఏడొస్తా చెప్పు అన్న ఇది కాలేదు నా పైకి హలో ఏమో ఎర్రంటే కొంచెం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్ భవన్ దగ్గర కూర్చుని నిరసన దీక్ష చేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం తీరుని, ముఖ్యంగా కేంద్రం తీరును ఆయన నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ర్యాలీలో ముఖ్యమంత్రితో సహా ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. రోడ్డు మీదే ముఖ్యమంత్రి అండ్ మొత్తం ముఖ్యమంత్రి అండ్ కౌన్సిల్ అంతా కూడా అక్కడ కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. కేంద్రం వైఖరిని మార్చుకోవాలంటూ కూడా అందరూ కూడా ఏకగలంతో నినదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డు మీద కూర్చోవడం, అది కూడా రాజ్భవన్ దగ్గర కూర్చోవడమే ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ర్యాలీ చాలా భారీగా ర్యాలీని ప్లాన్ చేశారు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అక్కడికి చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడతారని భావించినప్పటికీ అక్కడ కూర్చుని కాసేపు మౌన దీక్ష రూపంలో నిరసన వెళ్ళగక్కుతున్నారు. రోడ్డు మీదే నిట్ట మధ్యాహ్నం నెత్తి మీద సూర్యుడు ఉన్నాడు, నడెట్టి మీద సూర్యుడు ఉన్నప్పటికీ కూడా రోడ్డు మీద కూర్చుని ఇలా నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద లైవ్ లో చూస్తున్నాం. కూర్చుంటాడు కదా రైట్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిన క్రమంలో ఈరోజు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. చలో రాజ్భవన్ ర్యాలీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన క్రమంలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. అయితే ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సహా దీపాదాస్ మున్షి, ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి, అలాగే మిగతా ముఖ్య నేతలందరూ, మహేష్ కుమార్ గౌడ్ సహా ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. నడి రోడ్డు మీద కూర్చుని, రాజ్భవన్ ముందు నడి రోడ్డు మీద కూర్చుని నిరసన తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కేంద్రం వైఖరి మార్చుకోవాలని, కేంద్రం అదానీ వ్యవహారంలో అలాగే మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల వ్యవహారంలో కేంద్రం వైఖరిని తప్పుపడుతూ ఆ నిరంకుశ పాలనలాగా ఏమీ మాట్లాడకుండా, పార్లమెంట్లో గళం విప్పకుండా కేంద్రం భేషజంగా వ్యవహరిస్తోంది అంటూ ఆ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనే ఈ కార్యక్రమంలో పాల్గొని నడి రోడ్డుపై కూర్చుని నిరసన గళం వినిపిస్తున్నటువంటి దృశ్యాలని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాజ్భవన్ ముందే కాంగ్రెస్ నేతలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా రోడ్డు మీద కూర్చుని నిరసన తెలపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో గవర్నర్ రాజ్భవన్ ఎదుట కూర్చుని కేంద్రం తీరుని తప్పుపట్టడం, గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో, అంటే కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం నడిచినప్పుడు కూడా కేంద్రానికి సంబంధించి అనేక నిరసనలు చేశారు. కేంద్రం తీరుని తప్పుబట్టారు. కానీ ఏనాడు కేసీఆర్ రోడ్డు మీదకు వచ్చి ఇలా ర్యాలీలు చేసి రాజ్భవన్ ముందు నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం తీరును ఎండగడుతూ నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఆయనే స్వయంగా పాల్గొని నడి రోడ్డుపై కూర్చుని రాజ్భవన్ ఎదుట నిరసన గళం వినిపిస్తున్నటువంటి దృశ్యాలని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మోడీ
నినాదాలు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్యమంత్రి రేవంత్ సహా నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు, కేంద్రం తీరును ఎండగడుతూ నినాదాలు చేస్తున్నారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా తెలంగాణలో ఈరోజు నక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన క్రమంలో హైదరాబాద్ భాగ్యనగరం నడిబొడ్డున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ముఖ్యమంత్రి కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి సహా ముఖ్య నేతలందరూ కూడా నడి రోడ్డు మీద నడిబొడ్డున కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యంగా బీజేపీ తీరును ఎండగడుతున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అందరూ ఒకే గళంతో నినదిస్తున్నటువంటి దృశ్యాలు. కేంద్రం వైఖరి నశించాలి, కేంద్రం తీరు మార్చుకోవాలి అంటూ కూడా వారు నినదిస్తున్నటువంటి దృశ్యాలని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసన ర్యాలీ ఈరోజు రాజ్ భవన్ వద్దకు చేరుకుంది. ఆ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. నడి రోడ్డుపై రాజ్ భవన్ ఎదుట కూర్చుని నిరసన తెలుపుతున్నారు. నిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద సూర్యుడు ఉన్న క్రమంలో కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. ముఖ్యమంత్రి సహా మొత్తం కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా ఎండని కూడా లెక్క చేయకుండా ఈరోజు నడి రోడ్డు మీద కూర్చుని కేంద్రం తీరుని నిరసిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి దీనికి సంబంధించి బీఆర్ఎస్ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తోంది, అటు అసెంబ్లీలో కామెంట్స్ చేస్తోంది, ఇటు ట్వీట్ల వేదికగా అంటే ఎక్స్ వేదికగా ట్వీట్ల రూపంలో కూడా కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి పాల్గొన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుండి నడిపించడంతో, ముఖ్యమంత్రి పాల్గొంటుండటంతో ఈ ర్యాలీకి ఒకంత ఆసక్తి నెలకొంది. ఈ ర్యాలీకి ముఖ్య ప్రాముఖ్యత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఆయనే ఎవరు ఊహించినటువంటి దృశ్యం సహజంగా అక్కడికి చేరుకున్న తర్వాత, రాజ్భవన్కి చేరుకున్న అనంతరం స్వయంగా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి వినతి పత్రం ఇస్తారా, ఏదర్ రాజ్భవన్లో వినతి పత్రం ఇస్తారా, లేదా ప్రత్యక్షంగా డైరెక్ట్గా మాట్లాడి అక్కడి నుంచి వెనుదిరుగుతారని అనుకున్నాం తప్పితే స్వయంగా ముఖ్యమంత్రి, మొత్తం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్య నేతలందరూ కూడా అలా నడి రోడ్డు మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో అలా నడి రోడ్డు మీద కూర్చుంటారని ఎవరు ఊహించలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ వ్యాప్తంగా బీజేపీ తీరును ఎండగట్టాలి, ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వాలి, కేంద్రం వైఖరి మార్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నట్టున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా నడి రోడ్డు మీద కూర్చుని నిరసన గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం ఇప్పటికైనా అదాని, మణిపూర్ అంశాలకు సంబంధించి మాట్లాడతారా లేదా అనేది చూడాలి. అయితే మొత్తానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాహుల్ గాంధీ గారు పదే పదే దీని మీద జేపీసీ అడగడం, అయినప్పుడు కూడా ఇది పేర్చడం పెట్టడం అంటే మోడీ గారికి, అదాని గారికి ఉన్నటువంటి రూపాయి గారి ఒప్పందం బహిర్గతం చేస్తూ ఉంది. ఆఖరికి అమెరికా సంస్థలు కూడా ఈ ఒక వివరాన్ని బయట పెట్టే వరకు మనకు పోయి లేకుండా పోయింది. అందుకే రాహుల్ గాంధీ గారు దీని మీద జేపీసీ అడగడం, తక్షణమే జేపీసీ వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు రాజ్భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ పీసీసీ చేపట్టడం జరిగింది. ఇక్కడ మాన్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అశోక్ కుమార్ గారు, రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులందరూ పాల్గొన్నటువంటి ఈ సెలవు రాజ్భవన్ కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి తెలిసే విధంగా, వరకు చెవి పెట్టి జరిగే విధంగా ఇప్పుడు ఈ విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ భట్టి గారు మాట్లాడతారు. కాంగ్రెస్
కేంద్రం తీరుని ఇప్పుడే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం మనం చూసాం. కేంద్రం తీరుని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా జేపీసీ వేసి దీనికి సంబంధించి చర్చ జరిగేలాగా చూడాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మాట్లాడతారు అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు, వాళ్ళు కేంద్రం తీరుని ఎలా ఎండగడతారనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో స్వయంగా నడి రోడ్డు మీద కూర్చుని నిరసన తెలియజేయడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే ఈ నిరసన గళం వినిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్దలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శాఖ మంత్రులు శ్రీ కొండా సురేఖ గారికి, హైదరాబాద్ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఇక్కడికి నాతో పూర్తి అందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, మాజీ మంత్రులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ పాదయాత్ర సందర్భం నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద, ఈ దేశ వనరులన్నీ కూడా పాదయాత్ర సందర్భం నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా రాష్ట్ర సంపద, ఈ దేశం దోచిపెట్టవద్దు, సంపద మొత్తం ప్రజలకి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ఆశతో అదానీ గారు దోపిడీ చేస్తున్న వైనాన్ని అందరికీ తెలిసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం, శ్రీ ఖార్గే గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి కూడా ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులను ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి చేస్తున్నారు చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ అంశాన్ని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి ఈ ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులను ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తడమే కాదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన తగినటువంటి విచారణ జరిగి దేశ ప్రజలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆడ గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే కూడా ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజల కోసం, ఈ దేశ సంపద ప్రజలకి ఉంచడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిరసన దీక్షల్లో సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ I
కెమెరామెన్ ఉన్నాడు పాల్గొనే రోజు వినతి పత్రాన్ని ఇవ్వడం కోసం మేము చేసుకున్నటువంటి చిన్న ప్రయత్నమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనం చేస్తూ కార్యక్రమానికి దేశ ప్రజలు రాష్ట్రంలో కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ మేము ముగిస్తాం. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజలకి తెలిసినటువంటి ఉద్దేశంతో ఏఐసిసి చేపట్టిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్సి గారిని మాట్లాడుతున్న కోరుతాం. हमारी कांग्रेस पार्टी के तरफ से एक प्रदर्शन हो रहा है राजभवन में। हमारे साथ बैठे हुए हमारे आदरणीय मुख्यमंत्री रेवंत रेड्डी जी, उप मुख्यमंत्री भट्टी जी, हमारे मिनिस्टर दामोदर नरसिम्हा जी, कुंडुलेटी जी, पूनम प्रभाकर जी, श्रीधर बाबू जी का नाम ले लिया, और मिनिस्टर्स और एमएलसीज, हमारे कांग्रेस के चेयरमैन, वाइस चेयरमैन और जितने कार्यकर्ता आज मौजूद हैं, पूरे देश में मोदी जी का जो तानाशाही चल रहा है उसके खिलाफ आवाज उठाने के लिए सबको बहुत बहुत धन्यवाद। हम लोग आए हैं, अब सब जानते हैं पूरे देश में एक तरफ मणिपुर राज्य में आग चल रहा है, हर एक 3 लोगों का मौत हो रही है, महिलाएं रो रही है, फिर भी 1 साल से मोदी जी के पास समय नहीं हुआ कि वो मणिपुर जाए। वो बिजी है अदानी जी को सिर्फ अदानी जी को आगे कैसे बढ़ाया जाए और देश की संपत्ति लूट कर अदानी जी को कैसे बेचा जाए, इसके लिए वो तैयार है। कैसे है हमारे देश में कांग्रेस के जमाने में कोई काम ही नहीं हुआ, सब मोदी जी आके किए हैं, लेकिन जो भी काम आप देखिए, जितना भी जितना भी IIT बनी, जितना भी संपत्ति रेलवे जितना भी देश की संपत्ति कांग्रेस के जमाने में बना है, कांग्रेस की सरकार के तरफ दिया हुआ है, और आज मोदी जी सब कुछ बेचने के लिए तैयार हो गए और जबरदस्ती अदानी जी को बेच गए। देखिए अदानी जी एक कंपनी चलाते हैं, वो कंपनी टेंडर के मुताबिक अगर अपना काम लेते हैं तो हमें कोई एतराज नहीं, लेकिन डरा के लोगों का संपत्ति बेचने का जो काम सरकार कर रहे हैं